ఏలూరు జిల్లా పోలవరం జనసేన పార్టీలో కులాల కుమ్ములాటలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏకంగా తమ పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కులానికి చెందిన వారు పార్టీలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని, పార్టీని తమ గుప్పిట్లో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ నాగరాజు విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు కనీస గౌరవం ఇవ్వటం లేదని, పెత్తందారీ వ్యవస్థగా మారి పార్టీలో వర్గాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. నాగరాజు బహిరంగ వ్యాఖ్యలు ఏలూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలకు దారితీశాయి. దీనిపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అన్నది ఇంకా చూడాల్సి ఉంది. నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే చిర్రి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే చిర్రి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ కూడా సవాల్ విసురుతూ రానున్న రోజుల్లో నా కోసం నిలబడినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఈ కులాల పోరేంటి, ఇక ఈ ఆధిపత్య పోరేంటి? అంటే జనసేన పార్టీలో ఇలాంటివి ముందు నుంచి ఉన్నాయి అన్న సమాచారం అయితే గుట్టుగా ఉంది, కానీ ఇప్పుడు ఇది బహిరంగం కావటం వెనుక అంటే పవన్ తీసుకునే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? మాది ఏదైతే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అయితే రోడ్డును పడ్డాయని చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి అలాగే సీనియర్ నేతలకి మధ్య అంతరం పెరిగింది. తాజాగా పతాక స్థాయికి అయితే ఈ గొడవలు అయితే పెరిగాయని చెప్పాలి. కొన్ని రోజులుగా పార్టీలో ఎవరు అంటే కలిసి అయితే పని చేయట్లేదు పూర్తిగా కూడా. ఎందుకంటే ఎవరి యమునా తీరాన్ని చందంగా ప్రస్తుతం ఈ పార్టీ ఇక్కడ నడుస్తున్న తీరుని బట్టి అర్థం అవుతుంది. ఎవరిదారు ఆరిదే పూర్తిగా కూడా. ఇంకోవైపు కూటమిలో ఎవరైతే సహచర పార్టీలు ఉన్నాయి బీజేపీ, టీడీపీకి సంబంధించి వాళ్ళని ఒకవైపు నిర్లక్ష్యంగా వదిలేసి కలుపుకుని వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఇక్కడ జన సైనికులు ఉన్నారని చెప్పాలి. తీవ్ర ఆందోళన కూడా ఒకవైపు ఈ పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఏడాది క్రితం ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమ అలాగే డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణలో అప్పట్లో ఎమ్మెల్యే బాలరాజు అవినీతి వ్యవహారాలపై సాగిన చర్చ ఆడియో లీక్ అవడం, అక్కడి నుంచి కలకలం రేగడం మొదలైంది. అప్పటి నుంచి రాంబాబుకి ఎమ్మెల్యే బాలరాజుకి మధ్య సత్సంబంధాలు పూర్తిగా లేవనే చెప్పాలి. తర్వాత కాలంలో ఎమ్మెల్యే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలోని అలాగే వివిధ ప్రచార మార్గాలు బాలరాజు సీనియర్లకు కించపరిచేలా వ్యాఖ్యానించడంతో సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులతో ముఖ్యంగా అందరి మధ్య కూడా అంతరం పెరుగుతూ వస్తుంది. అయితే ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యవహారాలపైన పనితీరుపై వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పిలిపించి నెల రోజుల్లో పనితీరు మార్చుకోవాలని కూడా గతంలో హెచ్చరికలు అయితే వ్యక్తిగత పనుల వల్ల పార్టీ ప్రతిష్టకు మచ్చ తీసుకొస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం చేశారు. అయితే దీన్ని సరి చేసుకుంటానని బాలరాజు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే జనసేన పార్టీ రథసారథుల కమిటీ ఏర్పాటుకి మొన్న బుధవారం కొయ్యలగూడెంలో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ అలాగే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి 7 నియోజకవర్గాలకు నుంచి మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఏదైతే దరఖాస్తు చేసుకున్నారు పార్టీకి సంబంధించి మన వివిధ శాఖలకు సంబంధించి పదవులు ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ఎమ్మెల్యే బాలరాజు ఆకపోవడం పార్టీ వర్గాలకు సంబంధించి ఆ విభేదంపై ఒక చర్చ అయితే సాగడానికి అవకాశం కల్పించారు. అయితే జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో నిన్న నిర్వహించినటువంటి పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీ సమావేశానికి ఏదైతే ఎమ్మెల్యే బాలరాజు సొంత గ్రామం అయినటువంటి బర్రింకలపాడు నుంచి ఎమ్మెల్యే పూర్తిగా కూడా భారీ కాన్వాయ్తో బయలుదేరి రావడం అయితే జరిగింది. మరో నేత అవతల వ్యక్తి ఏదైతే బాలరాజు కరాటం రాంబాబు మధ్య విభేదాలు ఉన్నాయి. కరాటం రాంబాబు కూడా అనుచరగణంతో హాజరవడం అయితే జరిగింది. 2 వర్గాలుగా ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా విడివిడిగా తమ దరఖాస్తులను అయితే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి అయితే అవడం జరిగింది. ఇక్కడే ఒకసారిగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందన్న ప్రచారం అయితే ప్రత్యక్షంగా కూడా కనిపించడంతో పార్టీ కార్యాలయం వద్ద కూడా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూడా కొయ్యలగూడెం సమావేశానికి తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు పార్టీ నాయకులు నిర్వహించారని కూడా ఆరోపించారు.
పెత్తందారితో ఎవరిస్తూ తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే మండిపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగానే జిల్లాకు చెందినటువంటి జనసేన నాయకుడు, సీనియర్ నాయకుడు బొత్స మధు ఎమ్మెల్యేపై కూడా దాడికి దిగడం ప్రయత్నించడం కూడా కొంత అయిపోయింది. మొత్తం మీద సమస్యలు ఎలా ఉంటే అధిష్టానం వద్ద తేల్చుకోవాలని, పార్టీ కార్యాలయం వద్ద ఇలాంటి గొడవలు పెట్టుకోకూడదని సీనియర్ నేతలు సూచించారు. ఏదేమైనా ఎమ్మెల్యే బాలరాజు వ్యవహారం జనసేన మచ్చ తెచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.